ఫ్రైయర్లో బౌల్లో వేసేస్తున్నాను. ఒక కాగితం ఉంది కదా, పేపర్ ప్లేట్ పెట్టేసి అందులో వేసేస్తున్నాను అన్నీని. నేను ఇదే ఫస్ట్ టైం చేయడం అండి. ఇలాగ ఫస్ట్ టైం చేసినప్పుడే వీడియో చేసి మీకు షేర్ చేసేస్తున్నాను. చూసారు కదా, మొత్తం అన్ని నువ్వులతో సహా అన్నీ వేసేసాను. అన్నీ వేసేసి ఒకసారి కలిపేసి 180 డిగ్రీలో పెట్టానమాట ఎయిర్ ఫ్రైయర్ మీద. 180 డిగ్రీలో పెట్టి ముందు 10 మినిట్స్ పెట్టాను. తర్వాత ఇంకొక 2 మినిట్స్ పెట్టుకోవచ్చు. ముందు 10 మినిట్స్ పెట్టి చూశాను ఎంతవరకు వస్తాయో. చాలా తొందరగా అయిపోయినట్టు అనిపించిందండి. మధ్య మధ్యలో తీసి చూస్తూ ఉండేదాన్ని, ఎందుకంటే నువ్వులు అవి తొందరగా మాడిపోతాయేమో అని భయం వేసింది. కానీ ఏం మాడలేదండి, బాగానే ఉన్నాయి. అన్నీ ఈక్వల్గా ఫ్రై అయ్యాయి అన్నమాట. ఇందులో ఎక్కువగా ఫ్రై అవ్వాల్సినవి వేరుశనగ గుళ్ళు, అలాగే బాదం గింజలు కొంచెం ఫ్రై అవ్వాలి. అన్నీ కూడా బాగా రోస్ట్ అయిపోయాయి అనమాట. చూస్తే మధ్య మధ్యలో 2-3 సార్లు చూశాను, ఎందుకంటే ఫస్ట్ టైం చేస్తున్నాను కదా, మాడిపోతాయేమో అని డౌట్ వచ్చింది. కానీ ఏం మాడలేదండి. ఇంచుమించుగా ఒక 12 మినిట్స్ అయితే పట్టింది. అన్నీ కూడా బాగా రోస్ట్ అయిపోయాయి చూడండి, ఏం మాడిపోలేదు కదా అన్నీ.